దరిద్రానికి దగ్గర దారి రియల్ ఎస్టేట్. ఈ తమ్ముళ్ళు చూడగానే షాకై ఉంటారు చాలా మంది. ఈ మధ్య నేను ఉద్యోగం రాగానే చాలా మంది చేస్తున్న తప్పు బట్టి ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాను. దరిద్రం అంటే ఈ రోజుల్లో తిండి లేకపోవటం, బట్ట లేకపోవటమే కాదు, పిల్ల ఫీజు సరిగ్గా కట్టలేకపోవటం కూడా దరిద్రమే. ఇష్టం లేని ఉద్యోగం చేయటం కూడా దరిద్రమే. హాస్పిటల్ బిల్లు మంచి వైద్యం కోసం కట్టలేని పరిస్థితి కూడా దరిద్రమే. కావాల్సిన వ్యాపారం స్టార్ట్ చేయలేకపోవడం కూడా దరిద్రమే. సో ఇల్లు కట్టడం వల్ల ఇలాంటి దరిద్రాలు ఎలా చుట్టుకున్నాయో మోహన్ అనే వ్యక్తి చరిత్ర మీకు చెప్తాను. Money is a tool. Life is the goal. ఇది నిజంగా జరిగిన కథే, కాకపోతే 2-3 సంఘటనలు కలిపి చెప్తున్నాను ఈ స్టోరీ. మోహన్కి క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం వచ్చింది, మంచి జీతం. 3-4 ఏళ్లలో ఒక 40 లక్షలు కూడేసుకున్నాడు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు, బంధువులు ప్రెజర్ ఏంటి, మంచి ఉద్యోగం వచ్చింది కదా, ఇల్లు కట్టు, ఇన్నాళ్ళు అద్దెకుంటావు అనే ప్రెజర్ వల్ల ఇల్లు కొన్నాడు. ఇలా 40 lakhs ఆయన డబ్బులు, ఒక ₹1 కోటి హౌసింగ్ లోన్ తీసుకున్నాడు. 1,40 లక్షలు పెట్టి ఇల్లు కట్టి గృహప్రవేశం బ్రహ్మాండంగా చేశాడు. బంధువులు తప్పలు కొట్టారు, ఆహా ఓహో అన్నారు. తల్లిదండ్రులు ఏమో పొగిడారు కూడా, ఈ ఇంట్లో ఎంత మంచి కొడుకుని కొన్నారని పొగిడారు. అంతా బాగుంది. 6 నెలల తర్వాత అతనికి మోహన్కి వేరే సిటీలో కొత్త ఉద్యోగం ఆఫర్ వచ్చింది. అక్కడికి వెళితే ₹1,00,000 జీతం పెరుగుతుంది. కానీ ఇంత ఇష్టపడి కట్టుకున్న ఇల్లు వదిలిపెట్టి పోవాలంటే బాధ అనిపించింది. మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే ఈయన ఈఎంఐ ₹1,00,000 ఇంటికి ఈఎంఐ 90,000, అద్దెకిస్తే అద్దె 25,000 వస్తుంది. డిఫరెన్స్ ఎంత? 65,000 డిఫరెన్స్. ఈ 65,000 డిఫరెన్స్ లాస్ లాగా అనిపించింది మోహన్కి. పోనీ అద్దెకిచ్చిన తర్వాత అద్దెకున్న వాళ్ళు ఇల్లు మంచిగా ఉంచుతారా? అనుభవం ఉందిగా చాలా మందికి. ఇల్లు ఖాళీ చేస్తే మళ్ళీ వైట్ వాషింగ్కి ₹1,00,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఈ 65,000 లాస్ అయ్యే బదులు వేరే ఊరికి వెళ్ళి ₹1,00,000 జీతం పెరిగినా కూడా ఎందుకు వెళ్ళాలి అని చెప్పి ఆగిపోయాడు. అంటే తన గూడే, తన కట్టుకున్న ఇల్లే అతనికి బందీగా నిలిపేసింది. ఇప్పుడు చెప్పండి, ఇల్లు కట్టడం మంచిదేనా అనే సందేహం వచ్చి ఉంటుంది కదా. ఇది మొదటి సిట్యువేషన్. రెండో సిట్యువేషన్, కొన్నాళ్ళ తర్వాత ఈ ఏఐ వల్ల మోహన్ ఉద్యోగం పోయింది. కానీ ఈఎంఐ ఆగదు కదా. కొత్త ఉద్యోగం ఎత్తుకోవడానికి చాలా టైం పట్టింది. చిన్న చిన్న జీతాల కోసం తీర్చుకోలేకపోయాడు. ఇప్పుడు ఇల్లు సంఖ్యలు కాలేదా? ఇప్పుడు ఏం చేయాలి? అదే ఈఎంఐ బడ్డన్ లేకపోతే ఇంత స్ట్రెస్ ఫీల్ అయ్యేవాడు కాదు కదా. మూడో సిట్యువేషన్, మోహన్కి పెళ్ళయింది, భార్యకి ఉద్యోగం, అమ్మాయి, ఇద్దరికి ఒకే చోట్ల హైదరాబాద్లోనే ఉద్యోగం కాబట్టి బాగానే ఉంది. కానీ కొన్నాళ్ళకి అమ్మాయికి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయింది, ఇతనికి మరో ఊరు ట్రాన్స్ఫర్ అయింది. ఇల్లు ఎక్కడ? హైదరాబాద్, తూర్పు పడమర మధ్యలో ఇల్లు. ఈ సిట్యువేషన్ కూడా ఇబ్బంది కాదా? ఈ రోజుల్లో అప్డేట్ చేసుకోకపోతే అవుట్డేట్ అయిపోతున్నారు అందరికీ తెలుసు. మోహన్కి కొత్త కోర్సులు నేర్చుకోవాలి. కొత్త కోర్సు నేర్చుకోవాలనుకుంటే ఉన్న ఉద్యోగంలోనే స్ట్రెస్ ఎక్కువ ఉంది. దానికోసం ఒక 6 నెలలు, సంవత్సరం బ్రేక్ తీసుకోవాలనిపించింది. కానీ ఏమో ఎవరు కట్టాలి? అంటే నేను చెప్పిన సిట్యువేషన్స్ డిఫరెంట్ సిట్యువేషన్స్, అన్నీ ఒకరికి వచ్చినాయి అని కాదు. చెప్పాను కదా, 2-3 సిట్యువేషన్స్ కలిపి చెప్తున్నాను. సో కొత్త కోర్సు నేర్చుకోవాలనుకుంటే ఈఎంఐ వల్ల ఉద్యోగం మానేయలేకపోయాడు. నాకు బ్యాంకులో, స్టేట్ బ్యాంక్ లో పనిచేసేటప్పుడు రిజైన్ చేయాలనిపించేది. ఆ బాస్ పిలిచి చెప్పాడు, ఎవరైనా రిజైన్ చేయాలనిపిస్తే హౌసింగ్ లోన్ తీసుకోమని చెప్పనేవాడు. హౌసింగ్ లోన్ తీసుకుంటే హౌసింగ్ లోన్ కోసం ఉద్యోగాన్ని కంటిన్యూ చేసేవాళ్ళు కదా. అదే ఈ ఉద్యోగాన్ని ప్రేమించాలంటే పెళ్లి చేసుకోమనేవాడు. ఇక్కడ కుటుంబాన్ని పోషించడం కోసం ఉద్యోగం ఇష్టం ఉన్నా లేకపోయినా కంటిన్యూ చేసేవాళ్ళు కదా. సో మోహన్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈఎంఐ కోసం ఇష్టం లేకపోయినా, అప్డేట్ చేసుకోవడానికి టైం లేకపోయినా, కొత్త కోర్సులు నేర్చుకోవడానికి అవకాశం కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే ఈఎంఐ బడ్డన్ లేకపోతే 1 year కాదు 2 ఏళ్ళైనా కూడా బ్రేక్ తీసుకుని కొత్త కోర్సులు నేర్చుకొని అప్డేట్ చేసుకునేవాడు కదా తనకు తాను. మోహన్ తల్లికి అనారోగ్యం, హాస్పిటల్ వెళ్ళి 30 లక్షలు అయింది. కంపెనీ 10 లక్షలు బిల్ కట్టింది. కానీ 20 లక్షలు ఈయన జేబు నుంచి కట్టాల్సి వచ్చింది. దానికి మళ్ళీ అప్పు చేయాల్సి వచ్చింది. ఆ అప్పు బర్డెన్, క్రెడిట్ కార్డు బర్డెన్ ఇవి విరిగిపోయి ఏం చేయాలో అర్థం కాలేదు మోహన్కి. అదే ఇంటి బర్డెన్ లేకపోతే పరిస్థితి వేరే విధంగా ఉండేది కదా. మోహన్ 10 ఏళ్ల పాటు ఉద్యోగం చేశాడు అనుకుందాం. కానీ మోహన్కి ఎప్పటి నుంచో బిజినెస్ చేయాలని కోరిక. మంచి ఐడియాస్ కూడా వచ్చాయి, పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయనిపించింది. కానీ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఎక్స్పెరిమెంట్ చేయాలంటే భయం. కారణం ఈఎంఐ జైలు. మోహన్ పిల్లల స్కూల్ ఫీజులు భారంగా తోచాయి. మోహన్ పిల్లల స్కూల్ ఫీజు కట్టాలంటే ఈఎంఐ పోను, హాస్పిటల్ బిల్లు కోసమైన అప్పులు పోను, చేతిలో డబ్బులు మిగలలేదు. దాంతో పిల్ల చదువులకు కూడా రాజీ పడాల్సి వచ్చింది.
ఈ సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ఏం చేస్తుంటే బాగుండేది. మోహన్కి 37 ఏళ్ళు వచ్చింది. నెట్వర్క్ చూసుకుంటే ఇంటి వాల్యూ 2 కోట్లు. చూడటానికి కాగితం మీద కోటీశ్వరుడు, కరోడుపతి కాగితాలు, కానీ జేబులో డబ్బులు జీరోపతి, ఖాళీ. ఆస్తి ఉంటే ఆస్తిపరుడే కానీ ధనవంతుడు కాదు. మోహన్ ఆస్తిపరుడే, కానీ ఖర్చు పెట్టడానికి డబ్బులు లేకపోతే ఆస్తులుండి ఉపయోగం ఏంటి? ఎన్ని ఆస్తులున్నా ఖర్చుకు వెనకాడకుండా హోటల్లో ధరలు చూడకుండా ఆర్డర్ చేయగలిగిన స్వేచ్ఛ లేకపోతే, కావలసిన ఉద్యోగం ఎంచుకునే స్వేచ్ఛ లేకపోతే, చేయాలనుకున్న బిజినెస్ చేసే స్వేచ్ఛ లేకపోతే ఆస్తులుండి ప్రయోజనం ఏంటి? అయితే మోహన్ పరిస్థితి ఇలా రావడానికి కారణం ఏంటి? ఇల్లు కొనడం తప్పు కాదు, ఇల్లు కనీస అవసరం. కానీ ఇల్లు కొనే ముందు మనిషికి కావాల్సిన కనీస ఆర్థిక అవసరాల గురించి ప్లానింగ్ చేసుకొని ఇల్లు కొనడం తెలివైన పని. ఉండడానికి ఇల్లు కొనడం ఎప్పుడైనా తెలివైన పని. కానీ కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కడ స్థిరపడతాడో తెలియనప్పుడు ఇల్లు కొనడం స్వేచ్ఛని హరించినట్టే కదా. నేను చాలాసార్లు చెప్తుంటాను, కొనుక్కున్న వాడికి ఒకటే ఇల్లు, కానీ అద్దెకున్న వాడికి 1,00,000 ఇళ్ళు ఉన్నాయి. అది కూడా ఎక్కడ కావాలంటే అక్కడ అద్దెకుండొచ్చు. ఇప్పుడు పిల్లలు ఎక్కడ చదివితే దాని దగ్గరలో ఇల్లు అద్దెకుండడం ఈజీయా? సొంత ఇల్లు ఉందని చెప్పి దూరం అయినా కానీ తిరగడం ఈజీయా? మొబిలిటీ, స్వేచ్ఛ ఉండాలి కదా. ఇప్పుడు అన్నిటికంటే ముందు, ఇంటికంటే ముందు ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసుకోవాలి, టర్మ్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసుకోవాలి, రిటైర్మెంట్ ప్లానింగ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంటి కోసం ప్లాన్ చేయడం అనేది చాలా తెలివైన పని. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈఎంఐ, హౌసింగ్ లోన్ ఈఎంఐ మన శాలరీలో 30% మించకుండా చూసుకోండి. అప్పుడు మిగతా ఆర్థిక ఏర్పాట్లకి ఏ ఇబ్బంది రాదు. ఇల్లు కొనడం ఎప్పుడు తప్పు కాదు, కానీ లాంగ్ టర్మ్లో ఫైనాన్షియల్ నీడ్స్ ఏమేమి ఉన్నాయి అని ప్లాన్ చేయకుండా ఇల్లు కొనుక్కోవడం మాత్రం తెలివైన పని కాదు. నేను ఎంతోమంది చూసా, స్థాహతకు మించి ఇల్లు కొనడం, టైం రాకముందే ఇల్లు కొనడం, హౌసింగ్ లోన్తో పాటుగా గోల్డ్ లోను, పర్సనల్ లోను చేయబదులు క్రెడిట్ కార్డు తీసుకొని కూడా ఇంటికి సర్దుబాటు చేసుకోవడం. మీకు సమీప భవిష్యత్తులో డబ్బులు సర్దుబాటేటట్టు అయితే టెంపరీ కోసం ఏమన్నా లోన్లు తీసుకోవచ్చు, కానీ తాహతకు మించి ఇల్లు కొనటం వల్ల 4 గోడల మధ్య మనం బందీగా మిగిలిపోతాం. ఇల్లు బృందావనలా ఉండాలి, మన దాంట్లో ఆనందంగా ఉండాలి, కానీ 4 గోడలు జైలు గోడలు కాకూడదు. సో ప్లానింగ్ లేకుండా ఇల్లు కొనడం అనేది, కెరీర్ మొదలు కాగానే ఇల్లు కొనడం అనేది తెలివైన నిర్ణయం. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా మీ శాలరీలో 30% కొంత ఈఎంఐ ఉన్నప్పుడు, మీకు కెరీర్ గ్రోత్కి అడ్డంకి రాదు అనుకున్నప్పుడు అప్పుడు ఇల్లు కొనండి, తప్పులేదు. నేను ఇల్లు కొన్నా. ఎప్పుడు కొన్నాను? నేను లైఫ్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఇల్లు కొన్నా. తొందరపడి ఇంటివాడు కావడం అనేది ఇల్లు గుల్ల చేసుకోవడమే. ఇప్పటి వరకు నేను ఇంటి గురించే మాట్లాడా, కానీ చాలామంది చేసి ఇంతకంటే పెద్ద తప్పు ఏంటంటే భూములు కొనటం, పొలాలు కొనటం. మీరు వ్యవసాయం చేసేటైతే భూమి కొనండి, మంచిదే. కానీ రియల్ ఎస్టేట్ అనేది లిక్విడిటీ లేని అసెట్. అంటే మనకి స్వేచ్ఛ ఉండాలి, ఆర్థిక స్వేచ్ఛ ఉండాలంటే తెలుగు అసెట్స్ అనే ఛానల్లో చీకటి శ్రీనివాస్ అని మా ఫ్రెండ్, ఆయన మనీ రాజశేఖర్ ఆయనతో ఒక ఇంటర్వ్యూ చేశాడు. మనీ రాజశేఖర్ గారు ఏం చెప్పారంటే, రియల్ ఎస్టేట్ ఎట్లాంటిదంటే గడ్డివాము దగ్గర కుక్క లాంటిదట, కుక్క తిందో తిన్నెవదు. సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు తినగలరా? మీరు కెరీర్ స్టార్ట్ అయినప్పుడు కెరీర్ గ్రోత్ చూసుకొని పెళ్ళి, ఇన్సూరెన్సు, రిటైర్మెంట్ ప్లానింగ్ ఇవన్నీ చేసుకున్న తర్వాత మీ ఆర్థిక వెసులుబాటును బట్టి మీరు ఉండటానికి ఇల్లు కొనటం తప్పని ఎవరు అనట్లేదు. కానీ గ్రోత్ కోసం అని చెప్పి పొలాలు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే మీ కెరీర్లో, మీ ఉద్యోగంలో ఇబ్బంది వచ్చినప్పుడు లిక్విడిటీ మాత్రమే మనం ఆదుకుంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మోహన్ ఏం చేస్తే బాగుండేది? 40 lakhs ఆయన మార్జిన్ మనీ వాడాడు, నెలకి 90,000 ఈఎంఐ కడుతున్నాడు. 20 years కట్టే ఈఎంఐ అది. ఇదే అమౌంట్ని అంటే 40 లక్షలని లంసమ్ కింద మ్యూచువల్ ఫండ్లో పెట్టి, తర్వాత ఈ 90,000లో ఒక 25,000 ఇల్లు అద్దె కట్టి, మిగతా డబ్బులు ఉన్నాయి చూడండి 60,000, 65,000 మ్యూచువల్ ఫండ్లో సిప్లో కట్టినట్టయితే 20 ఏళ్లలో అతనికి వచ్చే అమౌంట్ ఎంతో తెలుసా? 10 కోట్ల రూపాయలు. యావరేజ్న 12% చొప్పున లెక్కేస్తే 10 కోట్ల రూపాయలు అవుతుంది. మరి మోహన్ కొన్న ఇల్లు వాల్యూ 10 కోట్లు అవుతుందా? ఇల్లు కొన్నా, పొలం కొన్నా, ప్లాట్లు కొన్నా రేటు పెరగచ్చు, గతంలో పెరిగాయి, కానీ దానికి గ్యారంటీ లేదు. అన్నిటికంటే ముఖ్యమైన ప్రాబ్లం లిక్విడిటీ.
మనకి ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏంటి? కావాలనుకున్నప్పుడు కారు కొనుక్కోవడం, పిల్ల చదువులకి రాజీ పడకుండా మంచి చదువులు ఇప్పించడం, హాస్పిటల్ బిల్లు వెనకాడకుండా కట్టగలగటం, ఉద్యోగం ఇష్టం ఉన్నంత కాలం చేయడం, కావాల్సిన వ్యాపారం చేయాలనుకోవడం, ఇవన్నీ కూడా ఆర్థిక స్వేచ్ఛ. వీటి కోసం ప్లాన్ చేసుకున్న తర్వాత నువ్వు ఎక్కడ స్థిరపడతావో నిర్ధారణ అయిన తర్వాత నీ స్తోమతకు తగ్గట్టుగా ఇల్లు కట్టుకోవడం ఎప్పుడైనా కరెక్టే. కానీ వీటి కోసం ప్లాన్ చేసుకోకుండా తొందరపడి ఇల్లు కనడం మాత్రం దరిద్రానికి దగ్గర దారవుతుంది అని నా భావన. నాకు తెలుసు ఈ వీడియోలో చాలా కాంట్రవర్సీ, కొన్ని నచ్చని విషయాలు చాలామంది ఉంటుంది. మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. చాలామంది జీవితాలు గమనించిన తర్వాత నా అభిప్రాయాలు ఇవి.